హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షకిరన్ ఫ్యాషన్స్. 2 కలర్ ఫ్యాబ్రిక్స్తో ఈజీగా ఫ్లవర్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ చేద్దాము. ఎలాగో చూద్దాము. ఫస్ట్ 2 కలర్ ఫ్యాబ్రిక్స్ని తీసుకొని 4 ఇంచుల పొడవు 4 ఇంచుల వెడల్పు తీసుకోవాలి. క్లాత్ ఫ్రంట్ సైడు కింద ఉండాలి, ఆపోజిట్ సైడ్ మన వైపు ఉండేటట్లు చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ స్టిచెస్ వేసుకోవాలి. ఒక సైడ్ కార్నర్కి వచ్చేసరికి కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి. ఈ విధంగా 4 సైడ్స్ స్టిచెస్ వేసుకున్న తర్వాత ఒక సైడ్ కార్నర్కి స్టిచ్ వేయకుండా కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి క్లాత్ని తిప్పేసుకోవడానికి. తర్వాత థ్రెడ్ని కట్ చేసి కార్నర్స్కి కట్ చేసుకోవాలి. ఈ విధంగా 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక పెన్ ఆర్ పెన్సిల్ సహాయం తీసుకొని ఓపెన్ ఉన్న సైడ్ నుంచి క్లాత్ని చూడండి, ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో ఓపెన్ ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్ నుంచి ఈ విధంగా క్లాత్ని బయటికి తీసుకొని రావాలి. క్లాత్ని తిప్పేసుకోవాలి. కార్నర్స్కి నీట్గా ఈక్వల్గా వచ్చేటట్లు చూసుకోండి. ఓపెన్ ఉన్న సైడు కార్నర్కి క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి పైన. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత థ్రెడ్ని కట్ చేసుకొని నెక్స్ట్ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి హారిజాంటల్గా, నెక్స్ట్ వర్టికల్గా ఒకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో క్లోజింగ్ ఉన్న సైడు చిన్న రంధ్రం పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత డోరీని తీసుకొని మనకు ఏ కలర్ ఫ్యాబ్రిక్ అయితే ఫ్లవర్ బయటికి కనిపించాలో అక్కడి నుంచి ఈ డోరీని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక మార్కర్ తీసుకొని ఈ విధంగా క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే స్టిచ్ వేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం ఈ విధంగా మార్కర్తో మార్క్ వేసుకొని చూపిస్తున్నాను. ఈ డైరెక్షన్లో స్టిచ్ వేసుకోవాలి. మధ్యలో వచ్చేసరికి కొంచెం రబ్ చేసుకోండి, అప్పుడు డోరీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా 2 సైడ్స్కి కార్నర్స్కి మధ్యలో వచ్చేటట్లు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఫోల్డ్ చేసి ఇటు సైడ్ కూడా ఇదే విధంగా క్రాస్గా మార్కర్ తీసుకొని డ్రా చేసుకోండి. ఇలాగే క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా చూసి స్టిచ్ చేసుకోండి. మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదా, ఇలా ఇటువైపు వచ్చేసరికి ఈ ఫోల్డింగ్ని ఇటువైపు తిప్పుకొని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూడండి, ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. ఎంత బాగుందో కదా ఫ్లవర్. ఇలాగే ఇంకో ఫ్లవర్ హ్యాంగింగ్ని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్లవర్ హ్యాంగింగ్కి ఒక చిన్న వర్క్ వేసుకుందాము. ఫ్లవర్ కార్నర్ సైడు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఇలా అంటించుకోవాలి. అక్కడక్కడైనా అంటించుకోవచ్చు. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూని తీసుకొని తర్వాత చైన్ మోడల్ తీసుకొని గోల్డ్ కలర్ చైన్ ఈ విధంగా అతికించుకోవాలి. ఇదే కాదు, మనకు వేరే కూడా దొరుకుతాయి, అవైనా తీసుకొని అతికించుకోవచ్చు. ఒక స్టోన్ లేస్ ఒకటే అతికించుకోవచ్చు, అదైనా బాగుంటుంది. ఇలా అతికించుకున్న తర్వాత కార్నర్కి కట్ చేసుకోండి ఎక్కడ వరకు అయితే ఉందో. నెక్స్ట్ ఇంకో లేయర్ వేసుకుందాము. ఇంకో లేయర్ కూడా ఫ్యాబ్రిక్ గ్లూ అంటించుకొని స్టోన్ లేస్ అంటించుకుందాము. చాలా ఈజీ వర్క్, చాలా బాగుంటుంది. నార్మల్గా అయినా హ్యాంగింగ్స్, ఫ్లవర్ హ్యాంగింగ్స్ అలాగే వేసుకోవచ్చు. మనకు ఏదైనా వర్క్ కావాలన్నా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్గా లేస్ అయినా అతికించుకోవచ్చు, చాలా బాగుంటుంది. బ్లౌజ్కి అయితే ఈ మ్యాచింగ్ ఇలా డిజైన్ చేసుకున్నాను. సో హ్యాంగింగ్స్ కూడా ఇదే విధంగా డిజైన్ వేసుకుంటున్నాను. ఇలా స్టోన్ లేస్ అతికించుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో లేయరు ఫ్యాబ్రిక్ గ్లూ పేస్ట్ చేసి గోల్డ్ కలర్ లేస్ పేస్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా అయినా వేసుకోవచ్చు. 2 లేయర్స్, 1 లేయర్, 3 లేయర్స్, ఇంకా మనకు కావాలంటే 4-5 లేయర్స్ కూడా అతికించుకోవచ్చు. ఈ గోల్డ్ కలర్ లేస్ పైన స్టోన్ లేస్, మళ్ళీ గోల్డ్ కలర్ లేస్ చాలా బాగుంటుంది. అలాగైనా డిజైనర్ ఫ్లవర్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ చాలా అందంగా ఉన్నాయి. నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం షకిరన్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.